అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి మీ ముందుకైతే ఒక ఇంట్రెస్టింగ్ వార్త అయితే పట్టుకొచ్చిన. రేవంత్కు షాక్, రంగంలోకి మీనాక్షి అనే దాని మీద ఒక బీజీ మనం చూస్తున్నాం. అరే అదేంటి భయ్, మొన్న అయితే ఢిల్లీ పోయిండు, అసలు నా పాలన మీద 10కు 10 మార్క్స్ చేసింది అక్కడ సోనియా గాంధీ, అసలు నేను చేసిన కులగణన దేశానికి ఆదర్శం అన్నాడు ప్రియాంక, అది మన రాహుల్ గాంధీ. అసలు నీ పరిపాలన చాలా బేసిక్గా ఉందని చెప్పేసి ప్రియాంక గాంధీ అని చెప్పేసి ఆస్కార్ అవార్డ్స్, తర్వాత నోబెల్ అవార్డ్స్ అవి అన్నీ నాకే ఇచ్చినంత సంతోషం వచ్చిందని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నాడు కదా, ఇప్పుడేంది గీ వార్త తీసుకొచ్చి ఇదే వార్త చదువుతున్నాం అని చెప్పేసి మీ ఇద్దరికి ఒక కన్ఫ్యూజన్ అయితే ఉండొచ్చు. కానీ నిజానికి గ్రౌండ్ లెవెల్లోకి వచ్చే వరకు ఏదో బీసీ రాగం ఎత్తుకున్నాం కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ వాళ్ళకి ఏదో అంశం లేకపోతే వాళ్ళ బీసీలకు సంబంధించిన దాని మీద చేసింది ఏంది చెప్పుకోలేక ఈరోజు తూతూ మంత్రంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి కులగణనని చాలా గొప్పగా చెప్పుకునే ప్రయత్నం అయితే జరుగుతున్నమాట వాస్తవం. ఈ నేపథ్యంలోనే కొంచెం ఈ గ్యాప్ అయితే కొనసాగుతూ ఉంది. ఎక్కడ ఈ అధిష్టానానికి రేవంత్ రెడ్డికి చాలా రోజులుగా కొనసాగుతుంది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించిన దాంట్లో మీనాక్షి నటరాజన్ గారు ఎవరైతే ఏఐసిసి పంపించినటువంటి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోన్ కూడా ట్యాప్ అవుతుందని చెప్పేసి కొన్ని వార్తలు బయటకు వచ్చిన నేపథ్యంలోనే అధిష్టానానికి రేవంత్ రెడ్డి మీద కొంచెం అనుమానాలు అయితే మొదలైనట్టుగా తెలుస్తూ ఉంది. ఆ అనుమానాల నేపథ్యంలోనే ఒక వార్త మనం పొద్దు నుంచి కూడా నిన్న సోషల్ మీడియా నుంచి కూడా వస్తున్నటువంటి వార్త ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పాదయాత్రలు, టీపీసీసీకి సంబంధించిన పాదయాత్రలు, ఆ తర్వాత శ్రమదానాల పేరిట ఈ నెల 31 నుంచి ఒక వారం రోజుల పాటు నిర్వహించాలని చూస్తూ ఉంది. ఆ నిర్వహించే క్రమంలో మీనాక్షి నటరాజనే డైరెక్ట్గా నేరుగా ప్రజల వద్దకు వచ్చి అసలు ఏం జరుగుతుంది, తెలంగాణలో ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చినటువంటి తమ కాంగ్రెస్ పార్టీ నేతల వ్యవహార శైలి ఎలా ఉంది, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తుల వ్యవహార స్థాయి ఎలా ఉంది, మంత్రుల స్థాయి వ్యవహారం ఎలా ఉందని చెప్పేసి నేరుగా తెలుసుకునేందుకు అధిష్టానం నుంచి ఒక కీలకమైన ఆదేశాలు రావడం, ఆ ఆదేశాలు రావడమే తడవుగా టీపీసీసీ పాదయాత్ర పేరిట ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం, అక్కడే ప్రజలతోటి మమేకమయ్యే కార్యక్రమం పెట్టుకోవడం కూడా మనం చూస్తున్నాం. దీనికి సరే ఆయా నియోజకవర్గాల నుంచి కూడా ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి మంత్రులు హాజరవుతారు. ముందు పరిగణించి ప్రారంభమై ఆ తర్వాత వేరే యొక్క నియోజకవర్గాల్లో ఎండ్ అవుతుంది. అయితే ఇప్పుడు సడన్గా ఈరోజు ప్రజల వద్దకు మీనాక్షి ఎందుకు వస్తుంది, అసలు రేవంత్కు తగిన షాక్ ఏందనే దాని మీద మీరు ఒకసారి ఆలోచిస్తే ఖచ్చితంగా చూస్తూ ఉన్నాం. దేశంలోనే అత్యంత తక్కువ కాలంలోనే ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్న పార్టీ నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీని మించి ఇంకైతే ఎక్కడైతే లేదని స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈరోజు సబ్బండ వర్గాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద, కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు మీద, కాంగ్రెస్ పార్టీ చూపిస్తున్నటువంటి వివక్షత మీద, కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి ఏదైతే తెలంగాణ రాష్ట్ర అస్తిత్వానికి ఆత్మగౌరవానికి కలిగిపిస్తున్న భంగం మీద ఇటు మేధావి వర్గాలు, సబ్బండ వర్గాలు, రైతులు, యువత, స్త్రీలు, అంటే ఎవరైతే ప్రతి ఒక్కరు ఈ పరిపాలనలో భాగస్థులైనటువంటి భాగం ఉన్నటువంటి ప్రజలంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నమాట మనందరం చూస్తున్నాం. సోషల్ మీడియా వేదిక కూడా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అసలు నిజంగా ఈ ప్రజాపాలన పేరిట నిజంగా అధిష్టానానికి ఏమైనా తప్పుదో పట్టించే ప్రయత్నం జరుగుతుందా? ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం చేసింది ఏంటంటే కేవలం తెలంగాణ రాష్ట్రంలో డైవర్స్ పాలిటిక్స్ తప్ప ఏది కూడా సక్రమంగా పూర్తి చేయలేదనేది అందరికీ సుస్పష్టం. ఎట్లా అంటే రైతు బీమా విషయంలో 100% జరిగిందని చెప్పేసి అక్కడ పార్లమెంట్లో ఎంపీ స్థాయి వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి మాట మనం చూస్తున్నాం. అసలు కులగణన అద్భుతంగా జరిగిందని చెప్పేసి ఏదో చెప్తున్నటువంటి మాట, ఆ మాటకు సంబంధించిన దాంట్లో చాలామంది ఇటు మేధావి వర్గం, బీసీ సామాజిక వర్గాలు, బీసీ సంఘ నేతలు వాళ్ళందరూ కూడా అసలు మొత్తుకున్నటువంటి విషయం. ఆ తర్వాత 42% రిజర్వేషన్లు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్కి సంబంధించిన దాని మీద కూడా అయిన ఫెయిల్యూర్, ఆ తర్వాత రైతులకు ఇచ్చినటువంటి ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పేసి దాన్ని 12,000 కుదించేసి మొన్న రైతు బంధు చేసిన విధానం, ఆ తర్వాత రైతు బీమా విషయంలో కూడా తాత్సారం, ఆ తర్వాత యూరియా కొరత, ఆ తర్వాత మహిళలకు 2,500 ఇస్తామని చెప్పేసి కూడా ఆ ధోకా ఇచ్చినటువంటి మాట, ఆ తర్వాత విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని చెప్పేసి ఇచ్చినటువంటి ధోకా, ఆ తర్వాత ఒక సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి మేనిఫెస్టోలు ప్రధానంగా పెట్టేసి ఈరోజు యువతని తమ వైపు తిప్పుకొని వాళ్ళని అడ్డంగా మోసం చేసినటువంటి విధానం మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే అసలు నిజంగా
రాజ్యాంగాన్ని చేతపట్టుకొని ఈరోజు కేంద్రంలో అధికారం కోసమే ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉన్న 3-4 రాష్ట్రాలలో అధికారంలో ఉన్న 3-4 రాష్ట్రాల నుంచి ఏ విధంగా వ్యతిరేకత వస్తుంది, రాబోయే సార్వత్రిక ఎలక్షన్లో 6 గ్యారంటీల అమలు లేకపోతే ఈ ప్రస్తుతం ఉన్న తమ ప్రభుత్వాలు ఏ విధంగా చేస్తున్నాయి, తమ నిలబెట్టినటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నాడో ముఖ్యమంత్రి పనితీరు ఎలా ఉందని చెప్పడానికి ఏఐసీసీకి సంబంధించిన ఇన్ఛార్జ్లకు కూడా ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే మీనాక్షి నటరాజన్ గారికి ఖచ్చితంగా చూడు అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో, ఇంత ప్రజా వ్యతిరేకత ఎందుకు వస్తుంది, సోషల్ మీడియాలో వ్యతిరేకత వస్తుందా, అసలు నిజంగానే వ్యతిరేకత ఉందా అనే అంశానికి సంబంధించిన దాని మీద ఒక స్పష్టమైన ఆదేశాలు రావడంతో ఆమె పల్లెబాట పట్టిందని చెప్పేసి ఒక వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె పాదయాత్రల పేరిట కొన్ని నియోజకవర్గాలు తిరిగితే ఆమెకు స్పష్టంగా కొన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. అసలు జనాలు ఏమనుకుంటున్నారు, రైతులు ఏమనుకుంటున్నారు, రైతులు ఈ ప్రభుత్వం మీద సంతోషంగానే ఉన్నారా, లేకపోతే ప్రజలు ఈ ప్రభుత్వ పరిపాలన మీద సంతోషంగానే ఉన్నారా అంటే చాలా ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఓ ఇథనాల్ ఫ్యాక్టరీ అని చెప్పేసి, లేకపోతే లగచర్ల ఇష్యూ సంబంధించిన విషయం అయితేనేంది, లేకపోతే బనకచర్ల మీద వస్తున్నటువంటి వ్యతిరేకత అయితేనేంది, లేకపోతే ఈ ప్రభుత్వం అంటే ప్రజాప్రతినిధులు పై వాళ్ళు తీసుకుంటున్న చేస్తున్న పరిపాలన లేకపోతే వాళ్ళ అజమాయిషి మీద కూడా కొంచెం చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నమాట వాస్తవమే. దాంతోపాటుగా ముఖ్యంగా ల్యాండ్ కబ్జాలు, రోజుకొక ల్యాండ్ కబ్జా అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఎస్సీయూల మీద, ప్రభుత్వ భూముల మీద ఈరోజు బుల్డోజర్లు తిరుగుతున్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. తర్వాత హైడ్రా పేరిట ఎవరైతే పేదల ఇళ్ళ మీద బుల్డోజర్లు కరతాల నాట్యం చేస్తుందని మనం చూస్తున్న నేపథ్యాన్ని ఇదంతా నిజమా లేకపోతే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఏమన్నా మీడియా ప్రచారం తెలుసుకోవడం కోసమే ఈరోజు నేరుగా మీనాక్షి నటరాజన్ రంగంలో దిగుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఆ రంగంలోకి దిగే క్రమంలో కూడా ముఖ్యంగా ఎవరైతే మంత్రుల నియోజకవర్గాలు లేకపోతే కొన్ని సెలెక్ట్ చేసిన నియోజకవర్గాలకు సంబంధించి నివేదికలు కూడా మీనాక్షి నటరాజన్ తెచ్చుకున్నట్టుగా మనకు కొన్ని వార్తలు అందుతూ ఉన్నాయి. అసలు ఈ ప్రభుత్వం మీద ఎంత శాతం వ్యతిరేకత ఉంది, ఇప్పుడు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దగ్గర 65 మంది ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉంది, ఆ పనితీరుకు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు అయిపోయిన తర్వాత వాళ్ళు ఏ విధంగా అక్రమాలకు పాల్పడుతున్నారా లేకపోతే సక్రమమైన పరిపాలన అందిస్తున్నారా అంశానికి సంబంధించి కూడా మీనాక్షి నటరాజన్ ఎప్పటికప్పుడు కూడా ఆరాలు తీస్తున్నటువంటి తెలుస్తూ ఉంది. ఆయా నియోజకవర్గాల ప్రజలు తమ నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంది. దీంతోపాటు ముఖ్యంగా స్థానిక సంస్థల ఎలక్షన్లు ఇప్పటివరకు జరగకపోవడం వల్ల స్థానికంగా లేకపోతే రూరల్లో ప్రజల నుంచి ఏ విధంగా వ్యతిరేకత వస్తూ ఉంది, ప్రభుత్వం చెప్తున్నట్టుగా ప్రభుత్వం చూపిస్తున్నట్టుగా నిజంగా ఏం లేదు, తమ పేపర్లలో తమ అనుకూలమైన పేపర్లలో రాస్తున్న వార్తలు నిజమా కాదా, లేకపోతే అసలు ఒక క్లారిటీ నిజంగా తెలంగాణ ప్రభుత్వంలో ప్రజాపాలన నడుస్తుందా లేకపోతే ఏ విధంగా ఉందనే అంశానికి సంబంధించి ఈరోజు మీనాక్షి నటరాజన్ గారు ఖచ్చితంగా ప్రజల వద్దకు వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇదే కనుక ఆమె ప్రజల్లోకి వచ్చిన తర్వాత ఒక 4-5 నియోజకవర్గాలకు సంబంధించి తిరిగితే ఆమెకు స్పష్టంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, తెలంగాణ రాష్ట్రంలో తాజాగా ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకతన లేకపోతే ప్రభుత్వం మీద పాలన మీద సంతోషంగా ప్రజలు ఉన్నారా అనే అంశానికి సంబంధించి కూడా ఆమె బరిలోకి దిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏఐసీసీకి సంబంధించిన దాంట్లో పర్యవేక్షణలో జరిగే ఈ యొక్క పాదయాత్రలో పీసీసీ కీలక పాత్ర పోషించనుంది. పీసీసీ నుంచి ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పాదయాత్రలో పాల్గొనున్నారు. ప్రజల్ని అడిగేసి అంటే ఒక ఎట్లా ఉంది, నిజంగానే బాగానే చేస్తున్నారా లేకపోతే ఈ ప్రభుత్వం పనితీరు వల్ల ఇస్తున్నటువంటి ఇందిరమ్మ ఇల్లు పనితీరు వల్ల ఇందిరమ్మ ఇల్లు సక్రమంగానే అందుతున్నాయా, లేకపోతే అన్ని అంశాలకు సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించి అయితేనేంది లేకపోతే రేషన్ బియ్యానికి సంబంధించి ఏ విధంగా ఫీడ్బ్యాక్ ఉందనే అంశాన్ని క్లియర్గా ఈరోజు ఈ పాదయాత్ర వల్ల తెలుసుకొని ఒక నివేదిక మాత్రం రాహుల్ గాంధీకి మీనాక్షి నటరాజన్ గారు ఇచ్చే అవకాశం ఉంది. ఆ నివేదిక ఆధారంగానే ఖచ్చితంగా రేవంత్ భౌతవ్యం అంటే రానున్న రోజుల్లో ఆయన ముఖ్యమంత్రి పదవి ఉంటుందా లేకపోతే మీనాక్షి నటరాజన్ గారు నిజంగానే ఒకసారి ప్రజల వద్దకు వెళ్ళి అక్కడ తెలుసుకున్నటువంటి విషయాలను నేరుగా అధిష్టానానికి పంపిస్తుందా, పంపించిన తర్వాత ఎలాంటి చర్యలు ఉండబోతాయి అనేది కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. థ్యాంక్ యూ.